గారు జీరో పెట్టుబడితోటి కోటీశ్వర్లు అవ్వడం కొత్తగా ఉంది కాన్సెప్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మనం ఎంతో కొంత పెట్టుబడి పెడితే కానీ మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేం. బట్ మీరు జీరో పెట్టుబడిని అంటున్నారు, ఇది ఎలా సాధ్యం అంటారు? జీరో పెట్టుబడి అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు మేము ఒక అవకాశం ఇస్తున్నాము దీంట్లో రియల్ ఎస్టేట్ చేయడానికి. కార్పొరేట్ సంస్థలో రియల్ ఎస్టేట్ చేయడానికి మేము మంచి అవకాశం. జీరో ఇన్వెస్ట్మెంట్, టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ. మీకున్న రోజులో ఎంత మీరు టైం తీయగలుగుతున్నారు? 1 గంట తీస్తారా, 2 గంటలు మన నుంచి వస్తుందా? జాబులు చేస్తూ వేరే ఏదన్నా పనులు చేస్తూ సెకండ్ ఇన్కమ్ పర్పస్ మనం దీన్ని వాడుకుంటాం. రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. పెద్ద కార్పొరేట్ కంపెనీకి 100 ఎకరాల్లో వెంచర్స్ ఉంటాయి. వాళ్ళు మనం అక్కడ 1 రూపీ లేకుండా మనకు ఫ్రాంచైజీ రకంగా మనకు వాళ్ళు ఇస్తారు. మనం దాంట్లో ప్లాట్లు అమ్ముకోవడమే. అన్ని డిటిసిపి, హెచ్ఎండి వెంచర్స్ ఉంటాయి మనకు అవైలబుల్గా. సో మనం అక్కడికి వెళ్ళి మనము ఇప్పుడు ఒక 10 ఎకరాల్లో వెంచర్ వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అగ్రికల్చర్ ల్యాండ్ నాలాకి వెళ్ళాలి, నాలా నుంచి మళ్ళీ మనం డిటిసిపికి వెళ్ళాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టాలు. మీరు అమ్ముకోలేక పరిస్థితి. మనం సొంతంగా వెంచర్ వేసినా మళ్ళీ ప్లాట్లు మిగిలిపోతాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు మేడం. కార్పొరేట్ కంపెనీ వెంచర్స్ ఉంటాయి, మనకేం చేయాల్సింది ఏం లేదు. కంపెనీలో మనం సొంతంగా మన సొంత కంపెనీ లాగా వాడుకోవచ్చు. మనం ప్లాట్లు రెడీమేడ్గా ఉంటుంది. ప్లాట్ అమ్ముకోవడం, మనకు వచ్చే కమిషన్ మనకు వస్తుంది. అక్కడ ఎంతైతే మనం సొంత వెంచర్గా వేసుకుంటే ఎంత కమిషన్ వస్తుందో అంత కమిషన్ మనకి ఇక్కడ వస్తుంది. సో అందుకే నేను ఏమంటున్నానంటే జీరో ఇన్వెస్ట్మెంట్, రూపాయి ఎవరిది మేము తీసుకోం, ఎవరి దగ్గర అవకాశం ఇస్తున్నాం. ఈరోజు రేపు చాలా మంది జాబులు లేవు అని తిరుగుతున్నారు. జాబులు లేవు అంటున్నారు, కానీ మీరు Naukri.comలో సెర్చ్ చేసి చూడండి. నా ప్రొఫైల్కు సూటబుల్గా 100 జాబులు వస్తాయి. ఆపర్చునిటీస్ లేవంటున్నాం. మార్కెట్లో చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. నేనే ఇప్పుడు 1.5 year అయింది స్టార్టింగ్ వచ్చినప్పుడు. అవునండి, 1.5 year నుంచి నేను బాగానే సంపాదిస్తున్నా. నెలకు 2 లక్షల రూపాయలు చాలా ఈజీగా కూర్చుని చోట సంపాదిస్తున్నా. ఈ అవకాశం ఈరోజు యువత సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఈ ఐ డ్రీమ్ అంటే నా కళ ఎలా నెరవేర్చుకున్నానో ఈ ఐ డ్రీమ్ చూసే వారి కళ కూడా నెరవేరాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలి. చాలా మంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. చాలా మందికి ఇప్పుడు జాబులు లేవు అని బయట తిరుగుతున్నారు, కానీ ఎందుకు లేవు మేడం జాబులు? కంపెనీలు ఏమైనా మూసుకుపోతున్నాయా? ఇప్పుడు అమెజాన్ వాడు జాబులు ఇస్తున్నాడు, అమెజాన్ తీసేయబడుతున్నారు కూడా. కంపెనీలు అయితే మూతపడట్లేదు కదా. మనము లేవనుకుంటున్నాం అంతే మార్కెట్లో, కానీ చాలా ఆపర్చునిటీ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి చేసుకునే వారికి. లేడీస్ కానీ జెంట్స్ కానీ వయసుతో సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంతే కదా, ఒక మార్గదర్శి కావాలి మనకు ఒక మెంటర్ కావాలి. ఆ మెంటర్షిప్లో ఇప్పుడు నాకు మా గురువు గారు ఉన్నారు. నేను ఎంతో మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. నేను ఈరోజు ఇంత చెప్పగలుగుతున్నా, నేను ఇంత సంపాదించగలుగుతున్నా అంటే నేను ఎంతో మంది దగ్గర ట్రైనింగ్ తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను కదా. అయితే మీరు అన్నారు పార్ట్ టైం కింద కూడా చేసుకోవచ్చు, జాబ్ చేస్తూ చేసుకోవచ్చు, జాబ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. అవును మేడం, ఇక్కడ జాబ్ అంటే పార్ట్ టైం అన్నప్పుడు మనకి ఇంత ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తుంది అంటారు? పార్ట్ టైం అంటే మేడం వాళ్ళకు మేము సాటర్డే సండే మాత్రమే వర్క్ ఉంటుంది మనకు రియల్ ఎస్టేట్ లో. వీక్లీ ట్వైస్ మాత్రమే ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు మీ ఆఫీస్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి 5 days వర్క్ ఉంటుంది. చాలా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా 5 రోజులే వర్క్ ఉంటుంది. సాటర్డే సండే వాళ్ళు హాయిగా ఇంట్లో ఉంటారు కదా, ఆ సాటర్డే సండే మాత్రమే మాతో ఉంటే సరిపోతుంది వాళ్ళు. సో ఎన్ని అవర్స్ ఉంటుందండి క్లాస్? ఇది మీరు ఏమైనా వీళ్ళకి క్లాసెస్? అవునండి, సెమినార్ తీసుకుంటాం మేము. ఒక రోజు వీక్లీ 1 సెమినార్ ఉంటుంది, ఒక 2 hour సెమినార్ ఉంటుంది. సెమినార్ అటెండ్ అయితే వాళ్ళు క్లియర్ గా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా అనుకొని వెళ్ళాలి సెమినార్కి, సినిమా అనుకొని రావాలి మా సెమినార్కి. పోయిన తర్వాత మనం ఒపీనియన్ చేస్తాం కదా, ఈ సినిమా బాగుంది, సినిమా బాగలేదని. సో ఇక్కడికి వచ్చినాక వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోతుందండి. ఈ సెమినార్లు చాలా మంది లైఫ్ టర్న్. నేను కూడా అట్లాంటి సెమినార్లో కూర్చొని అట్లనే విని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. సో అందరు నాలాగానే బాగుపడాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. అయితే మీరు చెప్పినట్లు ఈ వీడియో చూసి చాలా మంది మీలాగా ఇన్స్పైర్ అయ్యి ఇందులో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఏంటి వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి? అర్హతలు ఏమీ లేదు మేడం, దీంట్లో చదువుతో సంబంధం లేదు. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది.